ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. పౌర్ణమి నాడు పండు వెన్నెల కాంతిలో మెరిసే ముత్యాల తలంబ్రాలు కురుస్తుండగా జరిగే సీతారాముల కళ్యాణం చూసేందుకు రెండు కళ్ళు చాలు. ఇప్పటికే భక్తులు ఒంటిమిట్టకు భారీగా తరలివచ్చారు. మిట్ట అనగానే మనకు గుర్తొచ్చేది పండు వెన్నెల్లో జరిగే సీతారాముల కళ్యాణం. ఎక్కడా జరగని రీతిలో చంద్రుని కోరిక మేరకు చంద్రకాంతిలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ వేడుకను కనులారా చూసి తరించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇప్పటికే ఏకశిలా నగరానికి చేరుకున్నారు. పోతనామాత్యుడు భాగవతాన్ని ఇక్కడే రచించి కోదండరాముడికే అంకితమిచ్చారట. అంతేకాదు, ఆయన పూరించలేని పద్యాలను ఆ రఘునాథుడే స్వయంగా వచ్చి పూర్తి చేశారని చెబుతారు. ఒంటిమిట్టకు అయోధ్యకు చాలా సంబంధాలు ఉన్నాయని మనకు చాలా విషయాలు తెలియజేయబడుతున్నాయి. దానిలో భాగంగా ఒంటిమిట్ట రామాలయం అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ప్రకటితం అయినంతవరకు కానీ చాలామందికి ఒంటిమిట్ట దేవాలయం అనేది ప్రజల్లో తెలియకుండా ఉండేదన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దానిలో భాగంగా 1వ తారీఖు జరిగే కళ్యాణానికి మనకు రాష్ట్రపతి అయితేనేమి, ప్రధానమంత్రి అయితేనేమి, గవర్నర్ అయితేనేమి, ముఖ్యమంత్రి అయితే ఎవరైనా రావచ్చు అంటుండగా దేవస్థానం భవిష్యత్తులో ఆ స్థాయికి ఎదిగిపోతున్నది ఒంటిమిట్ట రామాలయం. శ్రీరామ నవమికి ముందు రోజు అంకురార్పణతో మొదలైన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు 7వ రోజున జరిగే కళ్యాణంతో ముగుస్తాయి. సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల మధ్య వేద పండితులు నిర్ణయించిన ముహూర్తాన సీతారాముల కళ్యాణం జరిపించేందుకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 1,50,000 మంది నేరుగా కళ్యాణాన్ని వీక్షించేలా ప్రత్యేక క్యాబిన్లు సిద్ధం చేశారు. కళ్యాణానికి హాజరయ్యే ప్రతి భక్తునికి స్వామివారి ప్రసాదం కింద ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. వేసవి కావడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:15 నుంచి 5 గంటల వరకు కాంతా కోరిక, ఎదుర్కోలు ఉత్సవాలు జరుగుతాయి. అనంతరం ఆలయం నుంచి మేళతాళాలు, రామకీర్తనలతో ఊరేగింపుగా సీతారాములు కళ్యాణ వేదికకు చేరుకుంటారు. గతంలో కంటే ఈసారి భక్తులు 30% పెరుగుతారని టీటీడీ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా స్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.